హలో వైజాగ్, ఎలా ఉన్నారు అందరూ? ఎనర్జీ మామూలుగా లేదు. నేను కూడా ఫస్ట్ టైం ఇంతమంది ముందు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత. లిఖిత అంటే రాసిపెట్టి ఉంది అని ఎక్కడో చదివాను. ఏ టైంలో మా పేరెంట్స్ నాకు ఆ పేరు పెట్టారో కానీ మొదటి సినిమాని గుణశేఖర్ గారితో చేయటం నిజంగానే రాసిపెట్టుందేమో అనుకుంటున్నాను. అలాగే ఇంత కొత్త సబ్జెక్ట్, నీడ్ ఆఫ్ ది అవర్ లాంటి సబ్జెక్ట్ చేయడం, అలాగే నా పాత్ర కూడా మొదటి సినిమాకి చాలా డిఫరెంట్, ఒక క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్ర చేయడం నిజంగానే రాసిపెట్టుంది అనుకుంటున్నాను. అలాగే ఈరోజు మా సాంగ్ లాంచ్ ఎన్నో వసంతాలు సాంగ్కి మీ ముందు వైజాగ్లో విశాఖ ఉత్సవంలో మీ అందరి ముందు ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడడం నిజంగానే రాసిపెట్టుంది అనుకుంటున్నాను. ఆర్ ఫిల్మ్ యుఫోరియా ఇస్ కమింగ్ అవుట్ ఆన్ Feb 6th. సాంగ్స్ అన్నీ చూసారు కదా, ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా, చాలా ఒక వైబ్లో ఉన్నాయి. సినిమా కూడా అలాగే ఉంటుంది. అండ్ మేమందరం చాలా యంగ్ టీమ్, ఫ్రెష్ ఫేసెస్, కొత్త వాళ్ళతో సినిమా తీశారు సార్. అలాగే తెలుగు వాళ్ళం అందరూని ఆడిషన్ చేసి పిక్ చేసుకున్నారు. మా సినిమాకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, ప్రమోషన్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెరీ బిగ్ థ్యాంక్ యూ. మేమందరం జెన్జీస్, బట్ ఆయన జెన్ ఆల్ఫా దగ్గర ఉంటారు, ఎప్పుడు ఒక మెట్టు ముందుంటారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు పొలిటికల్గా కూడా పవర్ స్టార్ ఆయన, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్కి, ఇక్కడికి విచ్చేసిన గంటా శ్రీనివాస్ గారికి అండ్ కమిషనర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ ఇక్కడ జస్ట్ ఈవెంట్కి వచ్చే ముందు మాట్లాడుతుంటే ఇక్కడ ఏ సినిమా ప్రమోట్ చేసినా హిట్ అవుతుంది అన్నారు. సో ఇంకా యుఫోరియా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని, మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.